హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పత్రికా విలువలు అంటే ఒక జర్నలిస్ట్కి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? ఏది టెలికాస్ట్ చేయాలి, ఏది టెలికాస్ట్ చేయకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇందులో యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక పర్సనల్గా ఒక వ్యక్తిని దూషించినప్పుడు కానీ, ఒక పర్సనల్ అటాక్లు ఉన్నప్పుడు కానీ అటువంటి వీడియోలు దయచేసి వేయకూడదనే మినిమం జ్ఞానం అనేది ప్రతి ఒక్క రిపోర్టర్కి, ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఉంటాయి. కానీ ఈ మధ్యకాలం జర్నలిస్ట్ అని పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ వార్తల్ని ప్రశ్నించడం చాలా ఈజీ అయిపోయింది. అంటే విషయం ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ని సెటైరికల్గా చెప్పటం పత్రికా ధర్మం. కానీ ఒక వ్యక్తి వచ్చి తన ప్రత్యర్థిని పచ్చిపుత్తు తిడుతుంటే దాన్ని టెలికాస్ట్ చేయటం అనేది ఒక చేతకాని దద్దమ్మ తత్వం అంట నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక యూటీవీయో ఏదో ఒక టీవీ ఉంటుంది యూట్యూబ్, అందులో నాగరాజ్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన బాగా చదువుకొని కూడా వచ్చినట్టున్నారు. అతను ఒక ఇంటర్వ్యూ చేస్తూ కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక అలగా మాటలు మాట్లాడే ఒక వ్యక్తి. ఎందుకంటే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు. ఆయన ఎందరో అమ్మాయిల్ని మోసం చేస్తూ ఎందుకు ఇలా మోసం చేస్తున్నావని తనతో కలిసి ఉన్న మహిళ ప్రశ్నిస్తే, నేను ఎంతమందితో అయినా తిరుగుతా, నా చిన్నప్పటి నుంచి నా ఆడపిల్లంటే నా వీక్నెస్, నేను ఎంతమందితో అయినా పడుకుంటా, అది నీ వీక్నెస్, నా వీక్నెస్, నాతో ఉంటే ఉండు పోతే పో అని చెప్పినటువంటి కుసంస్కారి ఇతను జనసేన పార్టీలో చాలా పేరుగాంచిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనం. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కూడా. ఇతన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్న క్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచితంగా మాట్లాడటం జరిగింది. చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. వాళ్ళ తాతలు ఎవరిని ఉంచుకున్నారు, ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ వాడి నేనే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా అని చెప్పడం జరిగింది. అది కూడా ఎందుకని, పవన్ కళ్యాణ్కి 3 భార్యలు ఉన్నారంటూ గతంలో ఎప్పుడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారట. దానికి ఈయన కుటుంబ తత్వాన్ని గతంలో ఏదో జరిగినట్టుగా ఈయన అపోహ పుట్టించి మరీ దాన్ని ఇలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని గర్వంగా చెప్పడం జరిగింది. ఈ బుద్ధున్న ఏ రిపోర్టర్ అయినా, నిజంగా మనిషి పుట్టిన వాడు ఎవడైనా, నిజంగా నేను పత్రికా విలువలకి వాల్యూ ఇస్తాను, నేను మనిషిని, నేను మాజీ సీఎంని, ఒకడు ఎవడో పోరంబోకు కనీసం 10th క్లాస్ కూడా పాస్ కానీ దగులుబాజీ ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటే, ఒక ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా బంగారం అంతా దోచుకొని లవ్వు కెవ్వు నువ్వు అంటూ ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి పదాలతో ఆమెను లోబర్చుకొని చివరికి ఆమె డబ్బులు, ఆవిడ గోల్డ్ మొత్తం కాచేసి గోల్డ్ ఇవ్వమంటే నువ్వే నాకు ఇచ్చావని అబద్ధాలు చెప్పి చివరికి నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పి, మళ్ళీ నువ్వు కనుక ఏమైనా చేస్తే నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళి 40 రోజులు తిరిగి వస్తాను, నా స్టామినా అది అని చెప్పి ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టి, దాంతోపాటు చాలామంది మహిళల్ని వాడుకొని ఈ మధ్యకాలంలో ఇంకొక మహిళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ వాళ్ళని తిట్టించి, ఇంత చేస్తున్న వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఒక పనికిమాలిన రిపోర్టరు, ఒక పనికిమాలిన ఎదవతో చేసిన ఇంటర్వ్యూలో ఒక రాష్ట్రానికి సీఎంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాటలు అనిపించి ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు ఎందుకు ఊరుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎందుకు ఊరుకుంటున్నారు? ఈ నాగరాజు అనే వ్యక్తి గతంలో కూడా చాలామంది పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్సనల్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి నానా విధాల ప్రయత్నించి, BAలో ఫిజిక్స్ ఉంటుందా, MAలో లాజిక్ ఉంటుందా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా వాటిని పేడి ప్రమోషన్ చేసుకొని ఆయన ఈరోజు ఇంటర్వ్యూలు చేసుకుంటే వాళ్ళకి లక్షలు ఇచ్చి మీ అంతటి మీరే గోతులు తవ్వుకొని మీరంతటి మీరే ఇంటర్వ్యూలు చేసుకొని ఆ జుగుప్సాకరమైనటువంటి పదజాలాలని ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఒక గల్లీలో 10th క్లాస్ కూడా పాస్ కారని సిల్లీ ఫెలోతో మాటలనిపిస్తూ పబ్బం గడుపుకుంటూ యూట్యూబ్లో లక్షలు సంపాదించుకుంటూ ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత వచ్చి కళ్ళబుల్లి కబుర్లు ఏం చెప్తున్నాడో ఆయన ఒకసారి వినండి. చెప్పిన జనసేన పార్టీ ప్రతినిధి కిరణ్ రాయల్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో కిరణ్ రాయల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
ఒక తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయడం జరిగింది ఆయన. అయితే ఆ వ్యాఖ్య మా యూట్యూబ్ ఛానల్లోనూ మా సోషల్ మీడియా నెట్వర్క్లోనూ ప్రసారం కావడం జరిగింది. దీనిపై ఎందుకంటే అది అభ్యంతరకరమైన వ్యాఖ్య ప్రసారం చేసి ఉండకూడదు, కానీ పొరపాటున అది ప్రసారం అయిపోయింది. దానికి ముందుగా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున క్షమాపణలు చెప్తున్నాను. ఒకసారి నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎవరినైనా పబ్లిషింగ్ సమయంలోనూ, అంటే ముందుగా ఎడిటింగ్ సమయంలోనూ పబ్లిషింగ్ సమయంలోనూ నేను అక్కడ ఉండను అనమాట. దాన్ని పూర్తిగా మా సిబ్బంది చూసుకుంటున్నాను. పూర్తిగా అక్కడే సిబ్బంది అంటే ఎడిటింగ్, ఎస్సీఓ టీము, కంప్లైంట్ టీము మేము చూసుకుంటాం అనమాట. ఆ సమయంలో నేను అక్కడ ఉండను. అంటే ఆ సమయంలో నేను లేని కారణంగా మా సిబ్బంది పొరపాటున ఏదైతే కిరణ్ మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారి పైన అభ్యంతరకరమైన పదాలను వాళ్ళు ప్రసారం చేయడం జరిగింది. అంటే నాకు తెలిసి ప్రసారం చేసినా తెలియకుండా ప్రసారం చేసినా ఆ ఛానల్ ప్రతినిధిగా నేను పూర్తిగా బాధ్యత వహిస్తున్నాను. అంటే మా సిబ్బంది చేశారు, పొరపాటు చేశారని తప్పించుకోవడం లేదు, కానీ వాళ్ళు చేశారని తెలిసిన ఈరోజు ఉదయం తెలిసినట్టునే ఈరోజు కూడా ఆఫీస్లో లేను, వేరే జిల్లాలో ఉన్న ఇంటర్వ్యూల కోసం వచ్చాను ఇక్కడికి. తెలిసిన వెంటనే వారి మీద కేకలు వేయడం జరిగింది. మా ఫేస్బుక్లో నుంచి కూడా ఆ పదాన్ని మొత్తం కూడా ఆ వీడియోని తొలగించడం జరిగింది. ఇంటర్వ్యూలో కూడా ఆ పదాలను తొలగించడం జరిగింది అనమాట. అంటే ఏది చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను అలాంటి వ్యాఖ్యలు ప్రసారం అయి ఉండకూడదు మా ఛానల్లో. విన్నారు కదా, ఈయన ఓన్లీ షూటింగ్ మాత్రమే చేస్తాడంట, ఎడిటింగ్ అంటే వేరే వాళ్ళు చేస్తారంట, దాని టైటిల్స్ వేరే వాళ్ళు చేస్తారంట, దాని గ్రాఫిక్స్ ఎవరు వేరే వాళ్ళు చేస్తారంట. గురువుగారు, ప్రతి యూట్యూబ్ ఛానల్లో అలాగే జరుగుతాయి పనులు. ఒక ప్రజెంటర్ ఎప్పుడైనా, ఒక జర్నలిస్ట్ ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఒక పోడ్కాస్ట్ చేసినప్పుడు అందుట్లో జరిగినటువంటి సందర్భాన్ని, అందుట్లో ఉన్నటువంటి మాటల్ని, అందుట్లో ఫైర్ ఎలిమెంట్స్ని ప్రతి ఒక్కటి వాడికి తెలుసు కాబట్టి వాడు ఎడిటర్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ చెప్తాడు. నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి ఇక్కడ ఎవడ సిద్ధంగా లేడు మిస్టర్ నాగరాజు. జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ అని చెప్పుకొని బతుకు, లేదు ఇట్లాంటి లంగా లఫంగి ఇంటర్వ్యూలు చేసుకుంటూ నా పబ్బం గడుపుకుంటానంటే మాత్రం చూస్తూ ఊరుకోరంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ముందుకొచ్చి ఈ అబద్ధాలు చెప్పడం వెనక అసలు ఎంత దారుణం అంటే, నేను చూడలేదు, నువ్వు చూడకుండా ఒకటి బయటకు వచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ రిపోర్ట్ రాగానే దాన్ని తీసేయాలి. నువ్వేం చేసావు? వాటిని వేరే వేరే ఛానళ్ళ ద్వారా ప్రమోట్ చేయించావు. అండ్ ఇంకా ఏం చేసావు? అంతా అయిపోయిన తర్వాత వచ్చి తప్పు దొర్లిపోయిందని చెప్తూ ఉన్నావు. తప్పు దొర్లిందన్నప్పుడు నువ్వు మూసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ కిరణ్ రాయల్ని పోలీసులకు పట్టించాలా. అర్థమైందా? నిన్ను కూడా పోలీసులకు పట్టించాలా. నీలాంటి పనికి మాలిన వాళ్ళంతా జర్నలిస్టులు అని చెప్పుకోవడం వల్లే జర్నలిస్ట్ విలువలు పూర్తిగా నాశనం అయిపోతూ ఉన్నాయి. నువ్వు చేసిన దగులుబాజీ ఇంటర్వ్యూలో మాజీ సీఎంని తిడుతూ ఉంటే నువ్వేందా అక్కడ అడ్డుకోకుండా ఆగేది? కనీసం అక్కడ ఖండించావా? నువ్వు ఖండించలేదు ఎందుకు? మరి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడితే తప్పు, ఇట్లా మాట్లాడకూడదని ఎందుకు మాట్లాడేది? నువ్వేమంటావు? ఇట్లా తప్పుగా మాట్లాడితే మీపై దాడి చేయరా అంటావా? నీలాంటి సో కాల్డ్ జర్నలిస్ట్ అని చెప్పుకొని పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్ అడిగి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న మిస్టేక్ దొరకగానే దాన్ని లూపులో వేసి బ్రతికే జర్నలిజాన్ని ఏమంటారు తెలుసా? బ్రోకరిజం అంటారు. ఇట్లాంటి బూతుల్ని టెలికాస్ట్ చేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? లంగగాళ్ళు అంటారు. ఇటువంటి పదజాలం మాకు వస్తుందంటే ఎందుకో తెలుసా? నీలాంటి వాళ్ళంతా జర్నలిస్టులు అని చెప్పుకొని ఈ సోది ఇంటర్వ్యూలు చేసి మా పైన రుద్దుతూ ఉన్నందుకు. అందులో ఏదైనా విషయం ఉంటుందంటే ఏమీ విషయం ఉండదు. అక్కడికి వెళ్ళటం, డబ్బులు తీసుకోవటం, ఇంటర్వ్యూ చేయటం, దాన్ని పబ్లిసిటీ చేయటం, అంతే. ఇంతకు మించి డబ్బు సంపాదన మీద ఉన్నటువంటి నాలెడ్జి కనీసం ఎథిక్స్ మీద కానీ, మోరల్స్ మీద కానీ, జర్నలిజం సంబంధించినటువంటి ఎథిక్స్ మీద కానీ ఏమీ ఉండవు. సిగ్గుండాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా సిగ్గుండాలి. వీళ్ళు కూడా వాళ్ళనే పిలుచుకొని వాళ్ళతోనే వీపి గోకించుకుంటూ ఉంటారు. ఏనా ఎందుకులేండి. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు బతకాలంటే పక్కనోడి మీద పడి కాదు, పక్కనోడు చేసిన తప్పుని ఎత్తి చూపించి బతకాల. నీ ముందు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అనుచితంగా మాట్లాడుతుంటే సిగ్గుండి సీనియర్ జర్నలిస్ట్ అయితే అక్కడే అపోజ్ చేయాలి. చేయలేదంటే నువ్వు పనికి మాలిన జర్నలిస్ట్వి, నువ్వు చేతగాని జర్నలిస్ట్వి, నువ్వు అసలు జర్నలిస్ట్వే కాదు. అర్థమైంది కదా? నాగరాజుని
వైసీపీ వాళ్ళంతా బాయ్కాట్ చేస్తే తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడినటువంటి ఈ అపవాదు కానీ ఇటువంటి దారుణమైన మాటలు కానీ చెరిగిపోవు. నాగరాజుని బాయ్కాట్ ఫ్రమ్ వైసీపీ, లేదంటే వైసీపీ వాళ్ళకు కూడా సిగ్గు లేనట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.